ఈ వేసవి కాలం దాహం తీరడం కోసం వాటర్ మిలన్తో హెల్దీగా చల్లగా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగున్నాయి. హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ శ్రావణి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేంటో కానీ ఈ వేసవి కాలంలో ఎన్ని నీళ్లు తాగినా మనకి ఇంకా తాగలేని దాహం వేస్తూనే ఉంటుంది. దానికోసం మనం రకరకాల కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాము. సో అలా కాకుండా చక్కగా న్యాచురల్గా వాటర్ మిలన్తో ఇలా రిఫ్రెషింగ్ జ్యూస్, అలాగే పిల్లలకి ఎంతో ఇష్టమైన పాప్స్కిల్ని చేసేద్దాం, అది కూడా హెల్దీగా. సో దానికోసం వాటర్ మిలన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లోపల మనం గింజల్ని తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ మిలన్ని జ్యూస్ చేస్తాం. ఇలా సీడ్స్తో చేస్తే మనకి చేదు అనేది వస్తుంది. సీడ్స్ తీయడం కోసం ఇలా టూత్ పిక్ లేదంటే ఫోర్క్, ఇదైతే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. చూసారు కదా, టూత్ పిక్ సన్నగా ఉంటుంది కదా, మనం ఇలా గుచ్చి లాగితేమంటే కనుక మనకి చాలా ఈజీగా గింజలు అనేవి అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఒకవేళ మనం తినాలనుకున్నప్పుడు కూడా ముక్కల్ని ఇలా చేసేస్తే చిన్నపిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు గింజలు ఉన్నాయని తినకుండా ఇబ్బంది పడతారు కదా. సో ఈ విధంగా చక్కగా తినేస్తారు. సో చూసారు కదా, ఈ విధంగా ముక్కలు చేసుకున్న తర్వాత మనమైతే కనుక మిక్సీ గ్రైండర్లో వేసుకొని మనం వీటిని జ్యూస్ లాగా చేసుకోవాలి. సో వాటర్ మిలన్ ఆల్రెడీ వాటరీగానే ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయనవసరం లేదు. జస్ట్ ఇలా ముక్కల్ని మాత్రం మనం పేస్ట్ చేసుకోవాలి. సో అదే వేరే రకం ఫ్రూట్ అయితే కనుక మనం కొంచెం వాటర్ లేదంటే మిల్క్ వేస్తూ ఉంటాం కదా. పుచ్చకాయకి అయితే కనుక అలాంటి నీళ్ళు ఏమీ వేయనసలేదు. జస్ట్ ముక్కల్ని పేస్ట్ చేసి కావాలంటే కనుక వీటిని మీరు ఒకసారి వడగట్టేసుకోండి, లేదంటే అలా వడగట్టకుండా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వడగడితే మనకి కొంచెం ఫైబర్ అనేది పోతుంది కదా. సో అలా కాకుండా మీరు న్యాచురల్గా మొత్తం వేసేసుకోవచ్చు. లేదంటే చిన్నపిల్లలు దానివల్ల ఇబ్బంది పడుతున్నారంటే కనుక మనం చక్కగా వడగట్టేస్తే మనకి ప్యూర్గా మనకి వాటర్ మిలన్ జ్యూస్ అనేవి వస్తాయన్నమాట. ఆ తర్వాత మనకి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా, సో దానిలో వేసేయాలి. సో జస్ట్ వాటర్ మిలన్ జ్యూసే, దీనిలో మనం షుగర్ కానీ ఇంకా ఏమీ వేయనసలు లేదు స్వీట్ కోసం. ఎందుకంటే మనం న్యాచురల్ స్వీటే మనకి ఇస్తే పిల్లలకి హెల్తీగానే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఐస్ క్రీమ్లు అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి మనం ఐస్ ఇచ్చినట్టు ఉంటుంది, దట్టు న్యాచురల్గా హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. సో ఒకసారి ఇలా ట్రై చేయండి న్యాచురల్గా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్. తర్వాత దీన్ని మనం ఒక 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చక్కగా చల్లని డ్రింక్ తయారు చేద్దాం. దానికోసం కొబ్బరి బొండం, చక్కగా నీళ్ళున్న ఒక బొండం తీసుకోండి. వేసవిలో కొబ్బరి నీళ్ళు చాలా హెల్దీ, మనకి బాడీకి హైడ్రేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఈ కొబ్బరి నీళ్ళని కూడా వడగట్టేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఈ విధంగా గ్లాసులు తీసుకుని మనం చల్లగా చేస్తున్నాం కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్యూబ్స్ లేకపోతే జ్యూస్ చేసిన తర్వాత ఒక కాసేపు ఫ్రిడ్జ్లో పెడితే అవే చల్లగా అవుతాయి అనమాట. తర్వాత దీనిలో ఒక 2 రెబ్బల వరకు మనం పుదీనా వేసుకోవాలి. పుదీనా మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అలాగే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనం ముందుగా వడకట్టుకున్న కొబ్బరి నీళ్ళు అలాగే వాటర్ మిలన్ జ్యూస్ని ఈ 2 ఈక్వల్ క్వాంటిటీలో మనం మిక్స్ చేసుకుంటే చక్కగా హెల్దీగా అండ్ చాలా రిఫ్రెషింగ్గా ఈ సమ్మర్కి హెల్దీ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. అండ్ మనం తాగే ముందు చూడండి, చక్కగా ఒకసారి ఇలా నిమ్మరసం పిండేసుకున్నామంటే మనకి కొంచెం పులిపిస్తుంది, అలాగే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట మనం తాగిన తర్వాత. అలా నిమ్మ చెక్కలతో అలాగే చిన్న అంబరెళ్ళతో డెకరేట్ చేసుకుంటే మనకి చక్కగా బీచ్ ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంకేముంది, వేడిగా అంటే మన డిష్ వేడిగా లేదు, బయట వేడిగా ఉంది కాబట్టి చల్లగా మనకి రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. అండ్ గ్లాస్ కూడా ఖాళీ అయిపోయింది. మరి ఇప్పుడు వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూద్దామా. చూసారు కదా, చక్కగా మనకి ప్యూర్ వాటర్ మిలన్ జ్యూస్తో మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. అదే అండి పాప్సికల్. ఇది పిల్లలకి ఇచ్చేసామంటే చక్కగా ఆడుతూ పాడుతూ మొత్తం ఫినిష్ చేస్తారు, అది కూడా హెల్దీగా. ఈ వాటర్ మిలన్ నుంచి వచ్చిన మనకి న్యాచురల్ స్వీటే సరిపోతుంది, ఎక్స్ట్రా షుగర్ ఇంకేమీ యాడ్ చేయనవసరం లేదు. చూసారు కదా, మనకి చక్కగా నార్మల్గా మనం చేసుకున్న పాప్సికల్స్ లాగానే ఉన్నాయి కదా, ఫ్రూట్తో చేసినట్టయితే లేదు, ఎందుకంటే మనకి కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా వాటర్ మిలన్లో. సో చూసారు కదండి, చల్లగా అండ్ హెల్దీగా ఈరోజు మన రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.